సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ కలికితురాయి. రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి. కథ వినండి. కలికితురాయి. భోగ బిడౌజుడైన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయని వారు అమరావతిని నందనతుల్యంగా చేసి ప్రజలందరినీ కన్నబిడ్డలతో పాటు పాలించుకుంటూ తమ ఏలుబడి క్రిందికి వచ్చిన పరగణ సమస్తమును పౌరుష దైవీకములైన ఈతి బాధలు లేకుండా చేసి చల్లగా కాపాడుతున్న శ్రీవారి హయాములో ముక్తాల పరిగణాలో పుట్టి పెరిగి ప్రభువు వారి పశుగణాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు సింగన్న. నడికట్టులో రెల్లు మలచిన పిల్లన గ్రోవి, మూపున రాగోల, ఎప్పుడూ ఏదో కొత్త పదం మోగించుకుంటూ పరగణాలో బంజర్ అంతా ఆలమందను మేపుకుంటూ తిరుగుతుండేవాడు సింగన్న. అక్కర వస్తే శివంగి అంత జముకు, అంతకన్నా వడి అయినా దుముకు. ఏదీ కవ్వించకపోతే లేగదోడ వెక్కిరించే అమాయకం. మనిషి భాషలో మాటలు ముక్తసరిగా 10-12 అలవాటు సింగన్నకు. అంతకన్నా ఎక్కువ వాడిక లేదు. మనుష్యులు మసలే చోట రద్దీ రవ్వతో బ్రతికే నగరాన పండగ నాడైనా కాలు పెట్టేవాడు కాదు. మందలో ప్రతి గోవుతోనూ ప్రతి లేగతోనూ కంటితోనే పలుకాడేవాడు. కోరిన నడక నడిపించేవాడు. ఓనాడు ఏదో మారుమూల కోవలో మందమేపుకుంటూ జువ్వి నీడను కూర్చున్నాడు. ఉన్నట్టుండి అల్లంత దూరాన డెక్కల చప్పుడయింది. సవ్వడి క్రమంగా ఈ వంకకే చేరువయింది. జువ్వి నీడ విడి మర్రి మొగకు ఎగసాడు. అద్దరి కొండ గడిచి ఏదో దండు మోక కట్టుకుని దుముకుతూంది. ఎవరో అనుకున్నాడు. ఎటు దుమికినా మనకేంలే అనుకున్నాడు. అక్కడే కూర్చుని పిల్లన గ్రోవి అందుకున్నాడు. దండు మర్రిచాడకు వచ్చింది. అన్నీ దుమ్ము కొట్టుకున్న మొఖాలు, నడి ఎండలో మిటమిటలాడే నాప పండల వంటి మొగాలు. ఏ రెప్పలోనూ మెత్తని నాలిక లేదు, ఏ నుదురున నునుపు లేదు. ఎన్నడూ పుట్టి బుద్ధెరిగిన తరువాత అంత కరుకైన కవళిక ఏ మొగానా చూడలేదు సింగన్న. అదే మనుషులో అనుకుని అట్టే ఆకలించి చూస్తున్నాడు. ఈ చూపుకు చెట్టు మొగతలమున్న చూపులు చురచురా నాటినాయి. క్రింద మనుషులు చెట్టుకు ఎగనెక్కి వస్తున్నారు. క్రింద విచ్చుకత్తులు జూమ్మని మెరుస్తూ కొరకొరలాడుతున్నాయి. సింగన్న నిడుబారు కొమ్మను అంటుకుని చేమెల్లే ప్రాకిపోయి శివంగికి మళ్ళీ దుమికాడు. ఒక్క అరుపు అరిచాడు. అరుపులోనే రాగోల అందుకుని మళ్ళీ కుప్పించాడు. ఆ దూకు మందంతా అందుకుంది. ఏకబారున వరదూసిన బాకులల్లే కొమ్ములు ముందుకు వంచి సింగన్నకు వెన్నుకాపుగా నిలిచింది. దండు అలాగే నిలబడిపోయింది. మాతో కయ్యమెందుకు, మీ దోవ పుచ్చుకోండి, పోయే మనుషులు నురుగుబాలు త్రావి మరీ పోండయ్యా అన్నాడు సింగన్న. చేపండే తల్లుల్లారా, తలకు మాసిన దరిద్రులొచ్చారు అని పాల తల్లులతో పలికాడు. మేము దరిద్రులమా అన్నదో కత్తి. కాకపోతే మా సీమలో కాలు పెడతారా? పుట్టిన గడ్డ మీద గూడుంటే, కట్టుకున్న ఆలుంటే, ముప్పొద్దులా బువ్వుంటే ఇలా దుమ్ముకు ధూళికి కొట్టుకొస్తారా? హరికథ చెప్పినట్లు అడుగు ముందుకేస్తూ అంటున్నాడు సింగన్న. అన్ని కత్తులు పిడికిలి బిగిసి గాలిలో పొదునాడినాయి. ముక్కలుగా చెండుతాం అని ఒక్క వాటంలో రాపాడినాయి. ఆకలికి అక్కడ వస్తాయా మీ మొగంలే, ఎర్రివేషాలు చాలించండి అన్నట్టు ముంజయ్య రేపాడు. అటు తిరిగాడు. దండు నిలువుగా మండిపోయింది. కన్ను మిన్ను కానకుండా ఒక్కొమ్మడిగా ముందుకు ఉరికింది. సింగన్న వేసే అడుగు ఆపి
నెట్ట నిలువుగా మెలిదిరిగి ఈటల్లే దండు వెన్నుకు దూసుకుపోయినాడు. దండులు అన్నీ గుండెల్లోకి జమిలి కొమ్ములు దిగిపోయినాయి. సింగాలకు లేని సత్తువ గంగిగోవులకు వచ్చింది. ఎండి కాలిన ఆకుల్ని గుచ్చెత్తినట్టు దండునంతా పొడిచేసి తల విసురున పక్కకు గిరవాటు చేసినాయి. చెక్కు చెదరకుండా ప్రవాహంలో దిగి కొమ్ముల చీర కడుక్కుని పట్టు మీద విచ్చుకుపోయి దేని మానాన అది లేకలను ఓ కంట కనిపెడుతూ మేస్తున్నది. సింగన్న మనసు చివుక్కుమన్నది. నేను లేనటే తల్లుల్లారా, కొమ్ములకు పండుగ మనసైతే పారాణి నేను పూయనా? ఆ గుండెలు డొల్ల, ఆ రక్తం బురద నా కోసం శుద్ధి బుద్ధి చెరుపుకుంటారా? గోవులన్నింటికీ సింగన్న మనసు తెలిసిందే. అడగకుండా దురుస్తనానికి పోయినామే అని కించపడుతూ బెదురు చూపులు చూసినాయి. సిగ్గుపడి తల వంచుకున్నాయి. ఎన్నడూ లేనిది చికాకుపడి బిడ్డల మీది కసురుకున్నాయి. ఎక్కడో పుల్లరి బయల్లో ఏ మూలను గుట్టు చప్పుడు కాకుండా జరిగిన సాహసం చరచరా ప్రభువు సన్నిధికి ప్రాకిపోయింది. సింగన్న సుముఖానికి రావాలనని సెలవయింది. సింగన్న మందను విడిచి రాలేనని విన్నవించుకున్నాడు. ప్రభువు మాటకు ఆజ్ఞకు తిరుగులేదని వార్త తెచ్చిన వేగు తెలియజెప్పాడు. తాను అంతే అన్నాడు సింగన్న. వచ్చిన వేగు బ్రతిమాలి చేతకాక వెళ్ళిపోయినాడు. సుముఖములో ఈ మాట చెప్పటానికి జంకాడు. ఓరకంట చూసే మనసు అర్థం చేసుకునే వెంకటాద్రి ప్రభువు తాను స్వయంగా సిబ్బందితో బయలుదేరాడు సింగన్నకు దర్శనం ఇవ్వటానికి. పరగణాలో ఏ మూలనో ఉన్న వెర్రి గొల్ల కోసం ప్రభువు తరలి వెళుతున్నాడంటే ప్రజలకు విడ్డూరంగా ఉంది. రాణివాసం కూడా వేడుకకు తరలింది. ఆలమందంతా ప్రభువును పసికట్టి బరాబరులు చేసింది. కానీ సింగన్న ప్రభువుతో పల్లెత్తి పలుకలేదు. చూసి చూడగానే ఆ కన్నుల పండుగకు చేతులు జోడించాడు. అంతే. ఏం కావాలో కోరుకో అన్నాడు ప్రభువు. నాకేం కావాలి అని తనలో తాను గొణుక్కున్నాడు సింగన్న. నేరని వాడు ప్రభు అని ప్రగ్గడ మనవి చేశాడు. నేరని వాడంటూ మా పాలనలో ఒక్కడన్నా ఉండటం మనకెంత దొడ్డరికమండి అని ప్రభువు ప్రగ్గడను మందలించినట్టు చనువుగానే పలికి సింగన్నను చేరదీసుకున్నారు. నాయనా, మమ్మల్ని మించిన మొనగాడివయ్యా అని పెదవి విప్పారు. అతని మాలిమిలో పెరిగిన మందనంతా సింగన్న పరం చేసి మంద మేసుకొచ్చినంత పట్టు అతడికే దారాదత్తమని సెలవిచ్చి ప్రభువు ఎంతో వేడుకగా తిరిగి నగరికి వేంచేశారు. సింగన్న ఒక్కడే మిగిలాడు. ప్రభువు తనను స్వయంగా చూడవచ్చాడని ఉబలాటమూ లేదు. కనుచూపు మేరంతటికి కామందునైనాను గదా అని సంబరమూ లేదు. తన చూపే తనది, తన పాటే తనది. కానీ ఆ ఒంటిపాటు అట్టే కాలం నిలువలేదు. రాణివాసంలో పరిజనంలో వయసునందుకున్న చిన్నది మల్లిక సింగన్న మొగసిరి మీద కన్ను వేసింది. ముగ్గుదల అందుకుని ఆపట్టునే నిలిచిపోయింది. దూరంగా నిలిచింది. ఓరగా చేరువయింది. నేడల్లే అయ్యింది. వయసుకు వనరైనట్టు పలికింది. సింగన్న ధోరణి అటు మరలింది కాదు. మనసు విప్పింది. మౌనంగా చెప్పింది. బలవంతాన తన వస అలవాటు చేసింది. కానీ అంత సంబరంలోనూ సింగన్న చూపు అటు మళ్లించుకోలేకపోయింది. వన్నెల పూలు తురుముకునేది. ఒక్కచోట నిలువకుండా చెంగేది. నీరెండలో మెరుగు తెచ్చుకుంటూ ఒళ్ళంతా ఒక్క కులుకులు విరుచుకునేది. ఆ విరుపులోనే ఒడుపుగా చేతులు అందించేది. సింగన్న అల్లంత దూరాన ఎక్కడో ఒక్కటే ధ్యాసలో ఉండేవాడు. మల్లిక ఎంతో నూరిపోసింది. ఈ సేమకంతా నీవే రాజువు. కోట కట్టుకో, కులం వారిని కూడదీసుకుని ఏలుకో. గద్దె మీద నా సరసను కాలు మీద కాలు వేసి కూర్చో.
ఇన్నాళ్ళు పాల మీద బ్రతికావు, ముప్పొద్దులు బంగారం తినొచ్చు, టీవీగా సుఖపడొచ్చు. ఇంకన్నా అదేమీ అర్థం కానట్టు, వినిపించుకోనట్టు ఉండేవాడు. తండ్రికి బిడ్డ మీద దయ ఉంటే తానుండగానే పంచి ఇస్తాడా? ఇలా దిగులు పడేవాడు. ప్రభువు ఏలే పరగణాలో ఇంతకాలం బ్రతికారు. మీకు సింగన్న దొర తల్లులారా తలెత్తి గోవులెంక చూడలేక భయపడేవాడు. ఇలాగే ఎన్ని ప్రొద్దులు గడిచిపోయినాయి. ప్రభువుకు ఈ వైనమేమీ తెలియకపోయే సుమి. దివాణంలో చల్లగా పెరిగిన మల్లిక ఈ బ్రతుకు బ్రతకలేకపోయింది. మనసు రాయి చేసుకుంది. విడిచి వెళ్ళిపోదామనుకుంది. తన పోరు లేకపోతే అతడికన్నా మనసు మళ్ళుతుందేమో, తానైనా సుఖంగా ఉంటాడు కదా అనుకుంది. అడుగు ముందుకు వేసింది. పడలేదు. అక్కడే కూచునిపోయింది. ఎండ మిడిమిడిగా కాల్చుకు తిన్నది. పుట్టి పెరిగినదంతా కలగాను, ఈ బ్రతుకే నిబద్ధిగాను అనిపించింది. కూచును లేచే సత్తువ లేకపోయింది. ఎప్పుడూ పచ్చతోరణంతో కలకల్లాడే కోట, నిత్య కళ్యాణంలా ఉండే దివాణము ఎందుకో తన మీద కత్తి దూసినట్టు జడుసుకుంది. అంత దిగులులోనూ అనుభవించిన సుఖం తలుచుకుని అల్లంతలో నవ్వుకుంది. నవ్వులోనే ఒరిగిపోయింది. అంతలోనే ఆవులన్నీ బసవన్నలై రంకె వేసినవి, మందకొడిగా ఉన్న సింగన్నను కమ్మినట్టు తరివి వేసినవి. నేల అంటిముట్టకుండా తేలిపోయే కాళ్లకు పోగా పోగా ఏ కడను మల్లెతీగ పెనవేసుకుని నిలిపేసింది. అంతలో మారాకు వేసింది. మొగ్గ తొడిగింది. అల్లంత విచ్చింది. చిరునవ్వు మెరిసినంత పట్టు ఉంది. తీవే పువ్వు పచ్చపట్టులో కానరాకుండా కలిసిపోయింది. ఆ కాళ్ళు ఇక అక్కడ నిలువలేదు. ఎటో పోయినవి, ఎక్కడో చెట్లయిపోయినవి. సింగన్న అదే తొలిసారి గొంతు విప్పి మల్లికా అని అంబా అన్నాడు. ఆ పిలుపుకు ఆకాశం వెన్నంటుకున్న వెలుగు పేరిన ముద్దగా రాలిపడి సింగన్నను కరువున పోసింది. ఆ బొమ్మ అలాగే వెలుగు మళ్ళే వేళకు కుదించుకుపోయింది. ఆవుల మంద దివాణం ముందు చేరి అంగలార్చింది, వాపోయింది. ప్రభువును తరలించుక వచ్చి మల్లిక మాయమైన చోటు, సింగన్న కృంగిపోయిన పట్టు రాపాడి విశదపరిచింది. ఆ కథంతా కళ్లకు కట్టినట్టు కాగా అంతటి ధీరుడు పసిపాపడైపోయినాడు. మన్నించమని ఆలమందకు కేలు మోడ్చాడు. మల్లిక నవ్విన చోట లే మల్లె, సింగన్న మనసు తెలిసిన చోటు సింగారం. అవి రెండు ఆ పరగణాలో కలకాలం నిలిచే గ్రామాలు. కలికితురాయి మల్లాది రామకృష్ణ శాస్త్రి రచన. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి తెనుగు అచ్చు తెనుగు. చాలా పదాలకి మీకు అర్థం తెలియకపోవచ్చు. నిఘంటువు దగ్గర పెట్టుకుని ఈ పదాలకు అర్థం తెలుసుకోండి. చాలా బాగుంటుంది. మనము అచ్చు తెలుగుని మర్చిపోతున్నాము. మీకు వీలైతే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచనలు చదవండి. 70 సంవత్సరాల క్రిందట మన తెలుగు భాష ఎలా ఉండేదో మీకు అవగతమవుతుంది. ముందు ముందు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచనలను మీకు కొన్ని చదివి వినిపించటానికి సమాయత్తమవుతున్నాను. వింటూనే ఉంటారు కదా. ప్రతి కథ కూడా పూర్తిగా వినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. నమస్తే. కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు.